యా స్టూడెంట్స్ మనం ఇప్పుడు లర్న్ చేయబోయే టాపిక్ పేరంట డెఫినైట్ ఇంటగ్రల్ అని చెప్పి చెప్పమ్మ. ఇంటగ్రల్ అంతా ఏమ్మా దేనికి చదువుకోవాలా? ఎవరైనా చెప్తారా రీజన్ దేనికి చదువుకోవాలని చెప్పి? ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా, డైలీ లైఫ్ తోనే అప్లికేషన్. ఇది చూడడానికి ఎట్లా ఉంది ఇంత జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇది వచ్చి చూడడానికి స్క్వేర్ షేప్ లా ఉంది అని చెప్పి, ఓకేనా? ఈ స్క్వేర్ షేప్ కి రోప్ట ఒక సర్కిల్ ఉంది అని ఇమాజిన్ చేసుకోండి. ఇది వచ్చి స్క్వేర్ షేప్ లో ఉంది, ఇది వచ్చి సర్కిల్. ఇప్పుడు ఈ షేడెడ్ రీజన్ ఎట్ట మాకు క్యాల్కులేట్ చేయముడొచ్చు? ఎవరికైనా ఐడియా తెలుసునా? ఎవరైనా చెప్తారా? మన లోయర్ క్లాస్ లో చదివిండం కా. హౌ విల్ యూ ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ షేడెడ్ రీజన్? ఎట్ట చెప్తాము? ఈ రెండు డయాగ్రామ్ ల ఏది వచ్చి లార్జర్ ఉంటో అదిలో ఉంటే ఆ స్మాలర్ ఏరియాను సబ్రాక్ట్ చేస్తుమా? ఎట్ట చేస్తుమా చెప్తారా ఎవరైనా? ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వయర్ మైనస్ ఏరియా ఆఫ్ ద సర్కిల్. అవునా కాదా? ఇటదన్నా మన ఏరియా క్యాల్కులేట్ చేస్తామా ఈ షేడెడ్ రీజన్ కి? ఓకే. ఇప్పుడు ఇది ఇప్పుడు ఒక గ్రాఫికల్ ఫామ్ లో ఇమాజిన్ చేసుకుంటా. ఎక్స్ ఎక్స్ డాష్ ఉండు, ఈడ వై వై డాష్ ఉండు, అవునా? చ. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఇమాజిన్ చేసుకుంటామే, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్డ్ అని చెప్పి. ఈ ఫంక్షన్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీనితో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని చెప్పి ఇమాజిన్ చేసుకుంటా. దీనికి ఇప్పుడు ఈ లెవెల్లో ఉండి ఈ లిమిట్ వరకు అటంత స్టార్టింగ్ జీరోలో ఉండి ఇప్పుడు 2 వరకు కూడా పెట్టుకుంటామే. ఈ ఏరియాని ఎట్ట క్యాల్కులేట్ చేయముడుజు? ఇది దేనికి ఏదైనా పర్టికులర్ షేప్ ఉందినా ఈ ఏరియాని క్యాల్కులేట్ చేయడానికి? ఎవరికైనా తెలిసినా? తెలుసా చెప్పండా? ఎవరైనా చెప్తారా? సో ఈ ఏరియాని ఎట్ట క్యాల్కులేట్ చేయది? అటంతా మన పర్టికులర్ గా ఒక షేప్ ఉండదు కా. ఇది వచ్చి ఒక ఎగ్జాంపుల్, ఓకేనా? సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ కూడా పెట్టుకుంటామే. సో ఇదే గ్రాఫికల్ రిప్రజెంట్ ఇమాజిన్ చేసుకుంటా. సో ఇది వచ్చి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని చెప్పి పెట్టుకుంటామే. ఇంకోటి ఒక స్ట్రైట్ లైన్ ఇమాజిన్ చేసుకుంటా. ఈ స్ట్రైట్ లైన్ ఇట్ట ఉంది, ఓకేనా? స్ట్రైట్ లైన్ ఇది ఇమాజిన్ చేసుకోండి. ఈ రెండుకి ఇన్ బిట్వీన్ ఒక రీజన్ ఉంది కా. ఈ రీజన్ ఎట్టమై క్యాల్కులేట్ చేయ முடிஞ்சு? అట్టంతాను విత్ ద హెల్ప్ ఆఫ్ ద డిఫైన్డ్ ఇంటెగ్రల్ వీ కెన్ క్యాల్కులేట్ ద ఏరియా. ఓకేనమ్మా? క్లాస్ స్టార్ట్ చేస్తామా? దేనికి మనం ఈ సబ్జెక్ట్ చదువుమని చెప్పి మొదట్లో మీకు ఒక ఐడియా కావాలా? సరే, ఈ ఇంటెగ్రల్ ఎన్ని టైప్స్ ఉంది మా? ఇంటెగ్రల్, ఈ ఇంటెగ్రల్ ఎన్ని టైప్స్ ఉంది చెప్పండా? మొదట్లో డిఫైనైట్ ఉందినా ఇండిఫైనైట్ ఉందినా? ఎవరికైనా తెలుసునా? స్టూడెంట్స్ తెలుసా? మీరు కూడా ఆన్సర్ చెప్పవచ్చు. యా, 2 టైప్స్ ఉంది. గుడ్ స్టూడెంట్స్. వాట్ ఆర్ ద టైప్స్ మా? ఎవరైనా చెప్తారా వాట్ ఆర్ ద టైప్స్ ఉంది అని చెప్పి? ఫస్ట్ వన్ చెప్తా, ఇండిఫైనైట్ ఇంటెగ్రల్. ఓకేనా? యా, ఐ స్టార్టెడ్ గెటింగ్ ద ఆన్సర్స్ ఫ్రమ్ యూ ఆల్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ద అదర్ వన్ ఇస్ అ డిఫైనైట్ ఇంటెగ్రల్. దీనికి ముందట్లా సరియా అటంతా సో ఫార్ యూ హ్యావ్ లెర్న్ అబౌట్ దిస్ టాపిక్, ఓకేనా? సో దాంట్లో ఏమి చదివితింత ఇంటెగ్రల్ లా ఇండిఫైనైట్ ఇంటెగ్రల్ మట్టున చదివితిమి. దాంట్లో ఎన్ని టైప్స్ ఉంది ఎవరైనా చెప్తారా? యా, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ స్టూడెంట్స్. Integral can be classified into 2 types. One is definite integral, the other one is indefinite integral. దీనికి ముందట్లోనే మీరు ఇండెఫినైట్ ఇంటెగ్రల్ అంతా చదివింటాము. ఏమి అయితే చదివింటాము క్విక్ గా చెప్పండి చూస్తాం. ఇండెఫినైట్ ఇంటెగ్రల్ లా యా మెథడ్ అంతా చదివితిమి. ఎవరికైనా గెప్ప ఉందినా? ఎనీ ఐడియా? నో ఐడియా అట్ ఆల్. నేనే ఆన్సర్ చెప్తాను. ఇంటగ్రేషన్ లా దట్ ఇస్ మెథడ్స్ ఆఫ్ ఇంటగ్రేషన్. దీనికి ముందట్లా ఏమితా మీరు నేర్చుకుంటా? ఫస్ట్ వన్ చెప్తా ఏం చెప్తా? సబ్స్టిట్యూషన్ మెథడ్. Slightly will you able to recollect the thing what I am trying to say, ma? So the integration by substitution method. Okay nama? Second ఎవరైనా చెప్తారా? ఇప్పుడు మీరు ట్రై చేయండి అమ్మాయి. సెకండ్ మెథడ్ పేరు ఎంత? పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్. ఓకేనా? యా, సెకండ్ మెథడ్ కి పేరు పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్. అండ్ ద థర్డ్ వన్, యా స్టూడెంట్స్, యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఓన్లీ. ద థర్డ్ మెథడ్ నేమ్ ఎంత? ఇంటగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. ఓకేనమ్మా? సో ఈ 3 మెథడ్ల మీరు ఆ కాన్సెప్ట్ లెర్న్ చేసిండారు.
ఓకేనా? ఈ క్లాస్ లో మీరు కొత్తగా లర్న్ చేయబోయే టాపిక్ ఏంట? ఓకేనా? ఈ టాపిక్ పేరు ఏమని రాసిందా? ఇది పేరు డిఫరెంట్ ఇంటెగ్రల్ అని చెప్తాము. ఓకేనా? సరే, ఈ డిఫరెంట్ ఇంటెగ్రల్ అంతా ఎట్టమ్మా ఉండు? ఎవరికైనా ఏదైనా ఐడియా ఉందినా ఈ డిఫరెంట్ ఇంటెగ్రల్ పத்தி? ఎవరైనా తెలుసా? ధారాళంగా చెప్పవచ్చు. సో ఈ డిఫరెంట్ ఇంటెగ్రల్ అంతా ఏమి? దానికి మొదట్లో ఒక క్వశ్చన్ అడగవాలా? మీరు డెరివేటివ్ చెప్పుతూ ఇంకా దట్ ఇస్ డెరివేటివ్ ఇంటగ్రేషన్. దానికి డిఫరెన్స్ ఏమా? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎంత? దీనికి ఆన్సర్ ఏమి? ఇంటగ్రేషన్ ఇంటగ్రేషన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్. ఇంత ఆన్సర్ ఏమి? ఎవరైనా చెప్తారా? దేనికి ఏదైనా డిఫరెన్స్ ఉందినా? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎంత ఎటమా ఉండు? డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎన్ అటంతా ఎవరైనా చెప్తారా? ఇటంతా ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. అవునా కాదా? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎంత? ఇది ఎటమైనా రాతుమే ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ చెప్పి చెప్పుతుమే. அதே இதுன்னு இன்டகிரேஷன் செய்யப்படும் ஏமாமா வேல்யூ உண்டு. యా, సూపర్, కరెక్ట్ మా. ఈడ ఎవరైనా చెప్తారా? ఎక్స్ ఎన్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ కమా. ఈడ ముఖ్యమైన విషయం ఏమింత? మనతోని ఎన్ వాల్యూ మస్ట్ బి ద డినామినేటర్, దట్ ఎన్ మస్ట్ బి నాట్ ఈక్వల్ టు వన్ అని చెప్పుతాము. నాట్ ఈక్వల్ టు మైనస్ వన్. ఓకేనామా? సో వెరీ సింపుల్ స్టూడెంట్స్. యూ మస్ట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటగ్రేషన్. డిఫరెన్షియేషన్ చేయప్పుడు మనతోని పవర్ వచ్చి స్టార్టింగ్ లో ఎన్ ఉండక ఆ గివెన్ డేటాలో ఎన్ దాన చెప్పించిందరు. మన ఈడ రాయప్పుడు ఎన్ బికమ్స్ అస్ వాట్ మా? ఎన్ మైనస్ వన్ చెప్పంకా అతంతా తక్కువ అవింది. ఆ పవర్స్ వచ్చి తక్కువ అవింది. ఈడ చూడండా, ఇంటగ్రేషన్ చేసి ఇంటగ్రేషన్ చెప్పప్పుడు ఈడ పవర్ ఎన్ చెప్పి ఇచ్చిండారు. అది ఇంటగ్రేషన్ చేయప్పుడు ఏమ్మా ఉంది? తక్కువ ఉందినా ఎక్కువ ఉందినా? ఎవరైనా చెప్తారా? ఈడ పవర్స్ వచ్చి మనకి ఎక్కువగా ఉంది. ఎన్ బికమ్స్ ఎన్ ప్లస్ వన్ చెప్పి రాసిండమ్మ. మొదట్లో మీరు డిఫరెన్షియేషన్ కు ఇంటగ్రేషన్ కు డిఫరెన్స్ తెలియవాల. ఓకేనమ్మా? డిఫరెన్షియేషన్స్ ఎంత? పవర్ వచ్చి తక్కువ అవ్వు. ఈడ పవర్స్ వచ్చి పవర్స్ తోని ఇది పవర్స్ న ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ వచ్చి ఇంక్రీజ్ అవ్వు. ఇది డిక్రీజ్ అవ్వు, ఇది ఇంక్రీజ్ అవ్వు. దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పనే. డిక్రీజ్ డిక్రీజ్ తోని ఫస్ట్ లెటర్ ఏమా? డిక్రీజ్ తోని డిక్రీజ్ తోని ఫస్ట్ లెటర్ ఏమి? డి. సో డిఫరెన్షియేషన్స్ తోని ఫస్ట్ లెటర్ డి. అటంత డికి వచ్చి కనెక్ట్ చేసుకుంటామా? ఈడ ఇంటగ్రేషన్ తోని ఫస్ట్ లెటర్ ఏమి? ఇంటగ్రేషన్ తోని ఫస్ట్ లెటర్ ఏమి? ఐ. అటంతా ఈడ ఇంక్రీజ్ అవ్వు. ఈజీగా క్లూ పెట్టుకుంటామా? డిఫరెన్షియేషన్ కి డి అటంతా పవర్ డిక్రీజ్ అవ్వు. ఇంటగ్రేషన్ తోని మొదటి లెటర్ ఐ అటంతా ఇంక్రీజ్ అవ్వు. సో ఇంక్రీజ్ తోని ఫస్ట్ లెటర్ ఐదా. ఓకేనమ్మా? ఓకే, సరే. ఇప్పుడు మన బేసిక్ విషయంలో లెర్న్ చేసుకుంటాము. ఓకేనా? సరే. ఇప్పుడు ఎవరైనా చెప్తారా? ఇంటగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చేస్తే టూని కూడా పెట్టుకుంటామే. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ టూ, ఇంటగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ టూ డిఎక్స్. దీంతో ఆన్సర్ ఎటమా ఉండే? ఫార్ములా యూజ్ చేయండి. ఇంటగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ అని చెప్పప్పుడు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎన్ ప్లస్ వన్ కమ్మా. ఇది ఖండితంగా మీరు నోట్ చేసుకోండి. ఎన్ మస్ట్ బి నాట్ ఈక్వల్ టు వన్ అని చెప్పి ఉండవాల. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ పవర్ ఇంక్రీజ్ అవునా డిక్రీజ్ అవునా? సూపర్. ఎవరైనా చెప్తారా? మన ఏ క్లౌడ్ ఇప్పుడు లర్న్ చేసిండమ్మా? ఇంటగ్రల్ తోని ఫస్ట్ లెటర్ అయింటా పవర్ ఏటా ఉండే? ఇంక్రీజ్ అవునా డిక్రీజ్ అవుంటా? ఎవరైనా చెప్పండి అమ్మే, వచ్చి ట్రై చేయండి. Powers will be there in increasing order. As per the formula, I am using 2 plus 1 plus C అని చెప్పిండమ్మ. ఈ C ఇంత ఏమా? ఈతోని అర్థం ఏమి? C ఇంత ఏమి? విచ్ ఇస్ నథింగ్ బట్ కాన్స్టెంట్. అటంతా దీంతో ఆన్సర్ ఏమి? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3 బై 3 ప్లస్ C అని చెప్పి రాసిండక. మొదట్లో మీరు ఇంటగ్రేషన్ చెప్తా ఏమని చెప్పి తెలిసినవండ దాని మన కదా నుంచి
డిఫినైట్ ఇంటెగ్రల్ అంతా ఏమని చెప్పి చెప్ప ముడించు. ఓకేనా? దీనికి ఏదైనా డౌట్స్ ఉందినా? దీంట్లో స్లైట్ గా మాడిఫికేషన్ చేయపోయా. ఓకేనా? చూస్తామా అది ఎట్లా ఉంది అని చెప్పి. ఓకే. ఇప్పుడు మనం చూడపోయేది ఎంత డిఫినైట్ ఇంటెగ్రల్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటామే. ఆ డిఫినైట్ ఇంటెగ్రల్ ఎట్లా డినోట్ చేస్తుంట? ఇంటెగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనమ్మా? ఇంటెగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు మనం ఏ ఎగ్జాంపుల్ చూస్తే ఇంటెగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 డిఎక్స్ అని చెప్తుంది. ఇదా స్టూడెంట్స్ క్వశ్చన్. ఓకేనా? ఇది వచ్చి క్వశ్చన్. దీన్ని ఇంటగ్రేట్ చేయప్పుడు మనకు ఒక ఆన్సర్ వచ్చుక. ఆ ఆన్సర్ యా ఫార్ములాదమ్మా ఉండు ఎవరైనా చెప్తారా? ఈ క్వశ్చన్ వచ్చి ఎక్స్ ఫార్మాట్ లో ఇచ్చిండారు. ఓకేనా? ఇదిని ఇంటగ్రేట్ చేయప్పుడు మనకు ఒక ఆన్సర్ వచ్చిందిక. ఆ ఆన్సర్ ఎట్లా ఉండు ఎవరైనా చెప్తారా? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3 డివైడెడ్ బై 3 అని చెప్పి చెప్తాం కా. ఆ ఆన్సర్ జీ ఆఫ్ ఎక్స్ అని చెప్పి పెట్టుకోండా. ఇచ్చిన క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఇమాజిన్ చేసుకోండా. దానితోనే ఆన్సర్ జీ ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఇమాజిన్ చేసుకోండా. ఓకేనా? ఓకేనా? అటంతా ఈ క్వశ్చన్ లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటగ్రేట్ చేయప్పుడు మనకు ఒక ఆన్సర్ వచ్చుక. ఆ ఆన్సర్ ఏమని చెప్పి ఇమాజిన్ చేసుకున్న వాళ్ళ జీ ఆఫ్ ఎక్స్ ఇమాజిన్ చేసుకోండా. మనం ఏం చెప్తాము? ఇంటగ్రేట్ చేయప్పుడే ఒక కాన్స్టెంట్ వచ్చిండు. అవునా కాదా? ఎస్. దాని వెనక ఇది వచ్చి ఎంత? ఈ లెటర్ ఏకి పేరు ఎంత? లోవర్ లిమిట్. ఓకేనమ్మా? కిందికి ఉందిక. దానిచ్చి దీనికి పేరు లోయర్ లిమిట్. మేంద ఉండదానిచ్చి దీనికి పేరు ఎంత? అప్పర్ లిమిట్ అని చెప్పి చెప్తాము. ఓకేనమ్మా? ఇప్పుడు మన కొత్త సింబల్ లా లర్న్ చేయపోయాము. ఇదికి పేరు లోయర్ లిమిట్, దీనికి పేరు అప్పర్ లిమిట్. ఓకేనమ్మా? సరే. ఇప్పుడు మనం ఏమి చెప్పి గివన్ ఫంక్షన్ ని ఇంటగ్రేట్ చేయప్పుడు మనకు ఒక ఆన్సర్ వచ్చే. ఆ ఆన్సర్ ని ఏమి చెప్పి ఇమాజిన్ చేసుకున్న వాళ్ళ జస్ట్ యూ కెన్ ఇమాజిన్ దిస్ అస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఉండుక. అవునా కాదమ్మా? ఓకే. దీంట్లో ఈ లిమిట్ ని అప్లై చెప్పిండారు. అట్టంతా ఇదికి పేరు బికి పేరు అప్పర్ లిమిట్ అండ్ దీనికి పేరు ఏకి పేరు లోయర్ లిమిట్. ఇది ఎట్టమ్మా అప్లై చేయవాలా అటంతా? మొదట్లో అప్పర్ లిమిట్ రాసేసి లోయర్ లిమిట్ ని సబ్రాక్ట్ చేయవాలా. ఓకేనా? చూస్తామా? సో అటంతా ఎక్స్ ఉండతావుక అప్పర్ లిమిట్ వేయండా. జీ ఆఫ్ బి ప్లస్ సి ఉండు. ఓకేనమ్మా? ఓకే. మైనస్ లోవర్ లిమిట్ సబ్రాక్ట్ చేయాలని చెప్పి చదివింటాము. సో ఇది ఎట్లా ఉండు? ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ క్యాన్ బి రీప్లేస్ ఇట్ బై వాట్ లెటర్ అమ్మా? ఏ ప్లస్ సి ఆల్సో విల్ బి దర్ యాజ్ సచ్. ఓకేనమ్మా? ఎనీ డౌట్ ఉందినా ఇడ? యా. ఇప్పుడు ఈ లిమిట్ ని అప్లై చేసిండాం కా. యువర్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్. లోకేష్ సార్, ఐ ఆడిబుల్ టు యూ? స్టూడెంట్స్, ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ షో మీ ద థమ్స్ అప్ మా. నా మాట్లాడిది మీరు వినినా? ఎస్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఏం చేసిండమ్మా? అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసిండమ్మా. అదే వేళకి లోయర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసిండమ్మా. అంతంతా ఎటమ్మా ఉండు మీరే చెప్పండి. జీ ఆఫ్ బి ప్లస్ సి. ఈ మైనస్ ను రూపటం మల్టిప్లికై ఇడ యా చేయాలా? మల్టిప్లై చేయాలక. అతంటే ఇది ఎటమ్మా ఉండు? మైనస్ జీ ఆఫ్ ఏ మైనస్ సి అని చెప్పి ఉండు. వెనకమ్మా దాని వెనక ఏం చెప్ప ముడిజు? ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్ అవుతా ఇది యా వచ్చింది? జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అని చెప్పి వచ్చింది. ఓకేమా? ఇప్పుడు మనకు అర్థమైనా ఈ కాన్సెప్ట్ లా? ఎస్ మా. ఇంకోసారి కూడా నేను మీకు చెప్పిస్తాను. జస్ట్ లిసన్ చేయండి. ఇంటగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చిండారు. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఇంటగ్రేట్ చేయప్పుడు మనకు ఒక ఆన్సర్ వచ్చుక. ఆ ఆన్సర్ ని జీ ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. ఓకేనమ్మా? నెక్స్ట్ ప్లస్ కాన్స్టెంట్ ఆల్సో ఉందిక. ఆ కాన్స్టెంట్ లా ఈ లిమిట్ ని ఎట్లా సబ్స్టిట్యూట్ చేయాలంట? మొదట్లో అప్పర్ లిమిట్. In the place of x, you are supposed to substitute the upper limit as such. Minus. In the place of x, you are supposed to substitute the lower limit. Okay, Namma? So, ఈడ సబ్స్టిట్యూట్ చేసిన వనక మైనస్ నుంచి మల్టిప్లై చేసిన వనక ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అవుతుంది. దాంట్లో వనక మనకి ఏం వచ్చింది? ఈడ చూడండి. జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అని వచ్చింది. ఇప్పుడు ఇదే సమ్ ఎగ్జాంపుల్ చూస్తామా? ఏం చెప్తే. ఆ ఎగ్జాంపుల్ చూడండి. ఎవరైనా చెప్తారా?
ఇంటగ్రల్ ఏ ఎగ్జాంపుల్ మనం చూస్తాం, సేమ్ ఎగ్జాంపుల్ చూస్తామా? ఓకే, ఇంటగ్రల్ x² dx ని కూడా పెట్టుకోండమ్మే. ఓకేనా? ఇంటగ్రల్ x² dx ని చెప్పి పట్టుకుంటా ఈ లిమిట్ కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 to 3 కూడా పెట్టుకోండా. ఓకే, సో ఎటో ఉండేది, ఇది ఎటో ఉండు, ఇది ఇంటగ్రేట్ చేయండి. ఇప్పుడు మీరు లిమిట్ వెయిటేజ్ ఇవ్వవద్దు. మీరు ఎప్పుడు వేళ ఈ క్వశ్చన్ కి ఇంటగ్రేషన్ ఎటో ఉండు, x⁻² + 1 డివైడెడ్ బై 2+1. అవునా కాదా? నెక్స్ట్ ఏమా ఉండు, ఈ ఇంటగ్రల్ తోని లిమిట్ ని ఎట రాయంట, ఇట్ట బాక్స్ వేసి 2 to 3 అని చెప్పి రాయవచ్చు, లేదంట ఇట్ట కూడా రాయవచ్చు. ఎటంట x⁻² + 1 డివైడెడ్ బై 2+1. సింపుల్ గా ఓ స్లాష్ కూడా వేసుకునవచ్చుమా. ఈ స్లాష్ అంతా ఏమింట ఇంటగ్రేషన్ తోని ఆ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేయకపోయామని అర్థం. ఈ స్క్వేర్ బ్రాకెట్ వేయండా, లేకపోతే ఈ స్లాష్ కూడా మీరు యూజ్ చేసుకునవచ్చు. ఓకేనమ్మా? ఇప్పుడు ట్రై చేయండి, ఏమి వచ్చిండు, ఎవరైనా ట్రై చేస్తారా? మనతోని లిమిట్ x⁻² + 1 becomes 3, కిందకి వచ్చి 3 ఉండు. లిమిట్ ఏం చెప్పిండమ్మా? 3 to 2. అటంతా మొదట్లో మనం యా లిమిట్ రాయవాలా, అప్పర్ లిమిటా లోయర్ లిమిటా? ఎవరైనా ట్రై చేయండి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ లా మనం యా రాయవాలమ్మా? మొదట్లో అప్పర్ లిమిట్ రాయవాల. అటంతా ఇది ఎటమా ఉంది, యా ఇప్పుడే మన ఆన్సర్ ఇంకా x⁻³ డివైడెడ్ బై 3 మైనస్. సో మన అప్పర్ లిమిట్ వచ్చి 3. వాట్ ఈస్ మై లోయర్ లిమిట్ మా? 2⁻³/3. నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది చెప్పండా? ఎవరైనా చెప్తారా నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది చెప్పి? 3⁻³ ఇంట ఇట్ ఇస్ 27/3 మైనస్ 2⁻³ ఇంట ఇది 6 8 అమ్మా. ఏమా ఆన్సర్ వచ్చింది? 8. సూపర్. సో డినామినేటర్స్ రాసి, సో వీ కెన్ సబ్ట్రాక్ట్ ద న్యూమరేటర్ అంట. ఈ క్వశ్చన్ తోని ఆన్సర్ ఏమి మనకు ఎవరైనా చెప్తారా? డిఫైనైట్ ఇంటెగ్రల్ కి ఒక సింపుల్ వర్డ్ కూడా నేను మీకు హింట్ ఇచ్చా. ఆ డిఫైనైట్ ఇంటెగ్రల్ ఇట్ హ్యాస్ అ ఫిక్స్డ్ వాల్యూ కన్నా, the changes will not be there. So integral 2 to 3 x⁻² into dx అంట. దీనితోని ఆన్సర్ ఏమా వచ్చింది అటంట 19/3. అటంట ఈ డిఫైనైట్ ఇంటెగ్రల్ తోని ఈ టాపిక్ తోని మీనింగ్ ఎవరైనా చెప్తారా అంట? దీనికి ఆ డిఫైనైట్ ఇంటెగ్రల్ హ్యాస్ a fixed value. ఓకేనా? ముఖ్యమైన వర్డ్, ఆ డిఫైనైట్ ఇంటెగ్రల్ మస్ట్ హ్యావ్ అ ఫిక్స్డ్ వాల్యూ. ఈడ మనకు యా ఫిక్స్డ్ వాల్యూ వచ్చింది 19/3. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తామా? ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూస్తామా? ఎస్. ఓకే, ఇప్పుడు మీరు ట్రై చేయండి అమ్మాయి. ఇంటెగ్రల్ -1 to +1 x+1 dx. ఇప్పుడు ఎవరైనా ట్రై చేయండి అమ్మాయి, ఎవరైనా ట్రై చేయండి. మీరు ఇప్పుడు లిమిట్స్, దీనికి పేరు -1 ఇచ్చింది కా, దీనికి పేరు లోయర్ లిమిట్, ఈడ 1 ఉండదానికి పేరు ఎంత? అప్పర్ లిమిట్. సో స్టూడెంట్స్, యూ నీ నాట్ వరీ అబౌట్ ద లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. ద ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ సింప్లీ యూ కెన్ ఇగ్నోర్ ద లిమిట్స్. ఓకేనమ్మా? ఎప్పుడు వేళ ఈ ఇంటెగ్రల్ మట్టు కాన్సన్ట్రేట్ చేయండి అమ్మాయి. ఎట్లా ఉండు, ఎవరైనా చెప్తారా? I = ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మట్టు మన కన్సిడర్ చేయపోయాము. ఓకేనా? సో ఇది ఎట్ట ఉండమ్మా? ఎవరైనా చెప్తారా? ఇంటగ్రల్ ఎట్ట ఉండు, x/dx ప్లస్ ఇంటగ్రల్ 1/dx అని చెప్పి రాత్తం కా. అవునా కాదా? సరే, నెక్స్ట్ అమ్మా ఈ ఇంటగ్రల్ ఎట్ట ఉండు, ఇంటగ్రల్ x/dx ఎట్ట రాత్తమ్మా? x⁻1 ఉంది అని చెప్పి అర్థం. ఇది వచ్చి 1+1 డివైడెడ్ బై 1+1 చెప్పి చెప్తామే. ఇంటగ్రల్ ఆఫ్ 1/dx బికమ్స్ ఏమా? 1 or 2 నా? ఎవరైనా చెప్తారా? ఇంటగ్రల్ ఆఫ్ 1/dx బికమ్స్ x అని చెప్పి చెప్తాం కా. దాని వెనక మీరు ఆ లిమిట్ ని యూజ్ చేసుకోండమే. ఓకేనా? సో దాని వెనక ఏంటంటే ఇన్ ద లాస్ట్ స్టెప్ లో కూడా లిమిట్ ని అప్లై చేసుకోండి. అటంటే ఇది ఎట్ట రాతమ్మ? ఫైనల్ గా ఈడనే డైరెక్ట్ గా ఆన్సర్ రాసిందా? దీంతోని ఎట్ట రాతుంటా, ఈ x⁻² డివైడెడ్ బై 2 ప్లస్ x అని చెప్పి వచ్చింది. ఈడ -1, ఈడ +1. ఇప్పుడు మీరు ఈ వాల్యూస్ ని అప్లై చేయండి, ఈ లిమిట్ ని అప్లై చేయండి. ఏమా ఉండే
సో ఫస్ట్ ఏం చెప్పవాలా అప్పర్ లిమిట్ అప్లై చేయాలా దాని వెనక లోయర్ లిమిట్ అప్లై చేయాలా ఎటమ్మా అప్లై చేస్తారు ఎవరైనా చెప్తారా the place of x can be replaced by 1 so 1 squared by 2 plus 1 ఓకేనమ్మా ఇది అప్పర్ లిమిట్ తోని వాల్యూ మైనస్ లోయర్ లిమిట్ ఏమి మైనస్ 1 టు ది పవర్ ఆఫ్ 2 డివైడెడ్ బై 2 ప్లస్ 1 చెప్పి చెప్తామే నెక్స్ట్ అమ్మా ఇది 1 బై 2 ప్లస్ 1 ఈడ నెగటివ్ నంబర్ ఈ నెగటివ్ సైన్ ఈవెన్ పవర్ అంతా ఇది వచ్చి పాజిటివ్ గా అవుతుంది సో ఇది వచ్చి ఏముంది 1 బై 2 ప్లస్ 1 అవునా కాదా కరెక్ట్ గా రాసిండేనా ఇక్కడ మనం యా రాయవాళ్ళ -1 చెప్పి రాయవాళ్ళ అట్టంతా ఇది ఎట్ట ఉండు 1 ప్లస్ హాఫ్ 1.5 విచ్ ఇస్ నథింగ్ బట్ 3/2 మైనస్ ఈడ మీరు సబ్రాక్ట్ చేయండి ఈడ సబ్రాక్ట్ చేస్తా ఏమా వచ్చింది ఆల్రెడీ స్టూడెంట్స్ ఆన్సర్ కరెక్ట్ గా చేసింది యా కరెక్ట్ మా ఇది వచ్చి -1 మైనస్ ఆఫ్ మైనస్ బికమ్స్ యామా ప్లస్ సో 3/2 ప్లస్ 1/2 ఉంటా ఈడ యా కరెక్ట్ మా ఇది వచ్చి 4/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 2 దోస్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ కరెక్ట్లీ యా ఎక్సలెంట్ స్టూడెంట్స్ ఎక్సలెంట్ ఓకేనా సో ఇప్పుడు మన ఉండది వచ్చి జస్ట్ బేసిక్ లెవెల్ దా ఉండము ఓకేనా ఇప్పుడు ఈ బేసిక్ లెవెల్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ 1 మార్క్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఇప్పుడు చూడండి అమ్మే ఆ 1 మార్క్ క్వశ్చన్ 0 to a అని చెప్పి పెట్టుకుంటాం 0 to a 3x to the power of 2 dx is equal to 8 అని చెప్పి ఆన్సర్ వారే ఇచ్చిండారమ్మా ఆ డిఫైనైట్ ఇంటగ్రల్ మస్ట్ హ్యావ్ అ ఫిక్స్డ్ వాల్యూ కా ఆ ఫిక్స్డ్ వాల్యూ ఈడ 8 అని చెప్పి ఇచ్చిండారు ఓకేనమ్మా సో ఇంటగ్రల్ 0 to a 3x² dx is equal to a అట్టంతా యా వాల్యూ ఇచ్చిండారమ్మా ఈ జీరోతోని ఈ జీరోకి పేరేమ్మా ఈ జీరో యొక్క పేరేమి ఏమి చెప్పితిమి ఇంత లోయర్ లిమిట్ అని చెప్పితిమి ఈ ఏక్ పేరేమి చెప్పితిమి ఇంత అప్పర్ లిమిట్ అని చెప్పితిమి సో ఈ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఈ ఫంక్షన్ లా సబ్స్టిట్యూట్ చేస్తా మనకు ఆన్సర్ ఏం వచ్చింది 8 అని చెప్పిండారు అంత ఈ క్వశ్చన్ లా స్లైట్ గా ట్విస్ట్ ఇచ్చిండారు ఆన్సర్ వారే ఇచ్చిండారు మా క్వశ్చన్ ఇచ్చిండారు ఆన్సర్ ఇచ్చిండారు ఈ లిమిట్ తోని వాల్యూని మన కనిపెట్టే వాళ్ళ ఎట కనిపెట్టే వాళ్ళ find the value of find the value of a ఎవరి find the value of a ఎవరికైనా ఐడియా ఉందినా ఫంక్షన్ ఇచ్చిండారు ఆన్సర్ కూడా ఇచ్చిండారు అటంతా ఈతోని అప్పర్ లిమిట్ కనిపెట్ట వాళ్ళ లోయర్ లిమిట్ కనిపెట్ట వాళ్ళ అన్న లోయర్ లిమిట్ ఇచ్చిండారు అప్పర్ లిమిట్ కనిపెట్ట వాళ్ళ ఏ ఎక్సలెంట్ స్టూడెంట్స్ విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ ఆన్సరింగ్ యా గుడ్ బ్రిలియంట్ సరే సో ఇది ఎటని చెప్పి చూస్తామా ఓకే ప్రొసీజర్ వైజ్ ఎట ఉండవాళ్ళ ఎవరైనా చెప్తారా ఇది అటనే ఇంటగ్రేట్ చేయండా 3 అటనే ఉండు అవునా సో 3 into x to the power of 2 dx is equal to 8 అని చెప్పి రాస్తాము ఓకేనా సరే ఈడ 0 ఈడ ఏ 3 వచ్చి కాన్స్టెంట్ కమ్మా దాని నుంచి బయట రాసిందా ఇప్పుడు ఇది చెప్పండా 3 into దీన్ని ఇంటగ్రేట్ చేస్తా x² ని ఇంటగ్రేట్ చేస్తా ఏముంది x to the power of 2 plus 1 by 2 plus 1 ఓకేనమ్మా ప్లస్ సి ఈడ రాయవాళ్ళ ఎవరైనా చెప్తారా ఈడ ప్లస్ కాన్స్టెంట్ మస్ట్ బి నీడెడా అని అవునా కాదా కాన్స్టెంట్ రాయవాళ్ళమ్మా ఈడ ప్లస్ సి కావాలనా అవునా కాదా వద్దు దేనికి మన ఈడ ఏం చేయపోయామా లిమిట్ ఇచ్చిండారు యా ఆ లిమిట్ ఏం ఇచ్చిండారమ్మా 0 to a అని చెప్పి ఇచ్చిండారు గుడ్ సో మనకు మీరు చెప్పండి వచ్చి స్టెప్ ఏం రాయవాళ్ళ 3 into x to the power of 3 యా by 3 whole to the power of 0 to a ద లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసిందా ఓకేనమ్మా is equal to 8 నెక్స్ట్ రా ఈడ ఈ 3కి 3 క్యాన్సిల్ చేయవచ్చుకా బ్రాకెట్ తన ఇచ్చిండారు సో 3కి 3 క్యాన్సిల్ చేశారండా దాని వెనక ఏమో ఉంది x to the power of 3 for each and every step you are supposed to write the limits is equal to 8 సో ఇప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేయండి యామా యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఓన్లీ ఫ్రమ్ ద ఫస్ట్ ఇట్సెల్ఫ్ ఐ అప్రిషియేటెడ్ యూ లైక్ ఎనీథింగ్ అప్లై చేయండి a to the power of 3 ఇట్లా రాసికిన ఒక నిమిషం a to the power of 3 అప్పర్ లిమిట్ ఇస్ a మైనస్ లోయర్ లిమిట్ వేయమ్మా
0 to the power of 3 is equal to 8. అట్టంట a to the power of 3, 0 to the power of 3 వచ్చి 0 ఇంకా అట్టంట ఈడ 8 ఉంది. సో a to the power of 3 is equal to 2 to the power of 3 అని చెప్పి రాయవచ్చునా? సో yes, which is nothing but powers are same, so I can equate the base. Now my a value what it is? It is 1. Okay na? Yes ma? Okay. So ఇదే వేళ ఎక్కువ ఎగ్జాంపుల్ చూస్తామా? ఈ ఎగ్జాంపుల్ చాలా ఎక్కువ ఎగ్జాంపుల్ చూస్తామా? ఇది వచ్చి ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్ మా. ఓకే, ఇప్పుడు మన బేసిక్ లెవెల్లో ఉండి నెక్స్ట్ మనం లెర్న్ చేయబోయేది అంత ప్రాపర్టీస్ మా. ఓకేనా? సో ప్రాపర్టీస్ దా ఎట్లా ఉండి ఏమి ఉండని చెప్పి చూస్తామా? దానికి ముందట్లా మీకు ఒక సిమ్యులేషన్ నేను చూపిస్తాను, జస్ట్ లిజన్ చేయండి. యా ఎనఫ్. ఓకే, ఇప్పుడు మన ప్రాపర్టీస్ చూడడానికి ముందట్లా ఆ ఇంటగ్రేషన్ ఎట్లా ఉంటుంది చెప్పి చూస్తామా? యా, గీడ చూడండి. ఇప్పుడు మన ఇంటగ్రేషన్ కాన్సెప్ట్ దేనికి నేర్చుకునడానికి కారణం తెలిసిన రీజన్ తెలిసిన దేనికి నేర్చుకున్నామమ్మా? ఈడ చూడండి, ఇది మీరు చూడడానికి ఎటమా ఉంది, ఒక గ్రాఫ్ ఉంది కా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి ఇమాజిన్ చేసుకున్నామంత. ఆ గ్రాఫ్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్డ్ అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. అట్టంతా ఇది ఎట్టా ఉండు, ఆ గ్రాఫికల్ షేప్ ఎట్టా ఉండు, మనం మొదట్లో మీ చెప్పి మీకా వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఆ గ్రాఫికల్ షేప్ ఎట్టా ఉండు, ఇట్టదా యూ షేప్ లో ఉండు. ఓకే, నెక్స్ట్ మా ఈ గ్రాఫికల్ షేప్ లా ఒక 2 పాయింట్ ఇచ్చిండారు చెప్పి పెట్టుకుంటామే. మొదటి పాయింట్ ఏ, సెకండ్ పాయింట్ బి. ఓకేనా? ఈ 2 పాయింట్కి రొప్ట ఉండే ఈ ఏరియాని ఎట్ట క్యాల్కులేట్ చెయ్య ముడింజు, దానికోసరనా మనం ఇప్పుడు వచ్చి ఒక ఇంటగ్రేషన్ చెప్పి ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాము విత్ ద లిమిట్. ఓకేనమ్మా? సరే, ఇప్పుడు అప్పర్ లిమిట్ ఏం చెప్పి ఇమాజిన్ చేసుకునే వాళ్ళ ద చాయిసెస్ యస్ యూజర్స్ కెన్ టెల్ మీ ఎనీథింగ్. ఈడ అప్పర్ లిమిట్ ఈడ ఏం ఇచ్చిండారంట, 2 అని చెప్పి ఇచ్చిండారు. కన్సిడర్ చేసుకుండా ఇది వచ్చి అప్పర్ లిమిట్ 3, ఆ లోయర్ లిమిట్ చెప్పి 1 అని చెప్పి ఇచ్చిండారు. అట్టంతా మనం ఏమ క్యాల్కులేట్ చేయపోయాము, ఈ ఏరియాని క్యాల్కులేట్ చేయాలనా? ఈ ఏరియా ఎట్టా ఉండే ఎవరైనా చెప్తారా? సో మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేయబోయేది ఎంత, అండర్ ద కర్వ్. ఇది వచ్చి యా యాక్సిస్ తోని కనెక్ట్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ తోని కనెక్ట్ అవుతుందా, ఈ ఏరియా రీజన్ దా ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తాము. ఇక్కడ చూడండి అమ్మాయి, యా ఇచ్చినారు అప్పర్ లిమిట్ 3, లోవర్ లిమిట్ 1, ఇంటగ్రల్ 1 to 3 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ దా. ఇది ఇంటగ్రేట్ చేయప్పుడు మనకి ఏమా ఆన్సర్ వచ్చింది? ఇప్పుడు మనం చూస్తే మీకు ఆ ఫ్రాక్షన్ లో ఉండదని వారు వచ్చి డెసిమల్ గా ఇచ్చిండారు. స్క్వేర్ యూనిట్స్ చెప్పి రాయవాలంట లేదా యూనిట్స్ మటం రాయవాలంట? ఎవరైనా చెప్తారా? బేసిక్ కాన్సెప్ట్ ఏరియా అని చెప్పి చెప్పప్పుడే స్క్వేర్ రూట్ అని చెప్పిందా రాయవాల. సరే, ఇప్పుడు ఈ ఫంక్షన్ లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ యా చెప్పపోయింత స్లైట్ గా ఒక మాడిఫికేషన్ చేయపోయా. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి విత్ ద సేమ్ ఇంటర్వల్. అప్పర్ లిమిట్ ఇస్ 3 అండ్ ద లోవర్ లిమిట్ ఇస్ 1 దా. ఇప్పుడు ఈ దీనితో ఏరియా ఎటమా ఉండే ఎవరైనా చెప్తారా? ఇక్కడ చూడండి అమ్మాయి, ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ స్లైట్ గా ఇంక్రీజ్ అవుతుంది కామా. సో దీనితో ఏరియా ఏమి 10.667 చెప్పి వచ్చింది. ఓకేనమ్మా? జస్ట్ బేసిక్ ఫండమెంటల్ ఐడియా వచ్చిందా మీరు? ఇక్కడ నా స్క్రీన్ షేర్ చేస్తాను. సరే, ఓకే, ఇప్పుడు ఏడు చూడండి అమ్మాయి, ఇంకో దీంట్లో ముఖ్యమైన ఒక విషయం ఉంది. ఇప్పుడు 2 గ్రాఫ్స్ గా ఉంది ఇమాజిన్ చేసుకోండి, దానికి కూడా సిమ్యులేషన్ చూపిస్తాను. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి అమ్మాయి. యా, ఈడ చూడండి, ఈడ ఎన్ని గ్రాఫ్ ఇచ్చిండారమ్మా? రెడ్ కలర్ లా ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చిండారు. ఆ స్ట్రైట్ లైన్ తోని గ్రాఫికల్ ఫామ్ ఏమా జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని చెప్పి కన్సిడర్ చేయండి. ఆ బ్లూ కలర్ లా పారబలా ఉంది కా, దానికి పేరు ఎంత 2x+2 అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. ఓకేనమ్మా? ఈ రెండు గ్రాఫ్ ను ఏడమ్మా ఇంటర్సెక్షన్ అవుతుంది? వాట్ ఈస్ ద కామన్ రీజన్ ఫర్ దీస్ 2 గ్రాఫ్స్? ఎవరైనా చెప్తారా? ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్లూ కలర్ కి వెయిటేజ్ ఇచ్చా. ఆ బ్లూ కలర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈ ఎక్స్ యాక్సిస్ తోని యా రీజన్ కనెక్ట్ అవుతుంది, ఈ బ్లూ కలర్ షేడెడ్ రీజన్
ఇడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బిఫోర్ -1 వేర్ ఇట్ స్టార్ట్స్ మా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ బిఫోర్ -1. ఓకే, ఇప్పుడు ఆ రెడ్ కలర్ చూడండి, ఆ రెడ్ కలర్ ఏడా ఉంది, ఇప్పుడు ఇది రిమూవ్ చేసికిన ఆ ఇది వచ్చి ఇప్పుడు మస్టర్డ్ కలర్ వేళ ఇచ్చిండారు. దీనితో ఏరియా కవరేజ్ విత్ ఎక్స్ యాక్సిస్ ఏమా ఇచ్చిండారు, ఈడ చూడండి -1కు ముందట్లనా ఈడ +3కు ముందట్లను అని చెప్పి ఇచ్చిండారు. ఆ రెండుకన కామన్ రీజన్ ఇది మా చెప్పుతాము, ఈ రీజన్ ఉందికా లైక్ లీఫ్ మోడల్ ఉంది కామా, ఈడ కామన్ రీజన్. సో ఆ కామన్ రీజన్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తాము, మీరే చెప్పండి ఎట్లా చేయాలా. ఏరియా ఆఫ్ అండర్ ద కర్వ్, దట్ ఈస్ అండర్ ద గ్రాఫికల్ షేప్ ఆఫ్ f of x is 13 point, what is the answer ma, 13.86. Area of under the curve for that is for the blue color region ka, what is the answer, what we are getting da, what we are getting, area of under the curve for blue color region is nothing but 6.93. ఇప్పుడు ఈ దేనికి ఈ సారీ ఈ రెండు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉండే డిఫరెన్స్ దా ఏమా సేవాలా, యాడ్ చేయాలా సబ్రాక్ట్ చేయాలా, ఎవరైనా చెప్తారా, మనం యాడ్ చేయాలా లేదా సబ్రాక్ట్ చేయాలా అని. మన ఏరియా ఆఫ్ లార్జర్ రీజన్ మైనస్ ఏరియా ఆఫ్ స్మాలర్ రీజన్ చెప్పప్పుడు మన సబ్రాక్ట్ చేయాలా. ఓకేనామా. నెక్స్ట్ ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన యా సబ్రాక్ట్ చేయాలా, యర్ ఆన్సర్ ఇస్ గుడ్ రా, కరెక్ట్. సరే, ఇప్పుడు మన ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటగ్రేషన్ చెప్పి లర్న్ చేయపోయామా, చూస్తామా. ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినైట్ ఇంటగ్రల్ ఎట్టమా ఉండే, ఎవరికైనా ఐడియా తెలిసిన ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినైట్ ఇంటగ్రల్. ఫస్ట్ ప్రాపర్టీ ఇప్పుడు ఇంటగ్రల్ a to b f of x d of x is equal to, ఇది అయితే తీయరమ్మా. యా 8 ప్రాపర్టీస్ ఉందినా, అక్యురేట్ గా మీరు చెప్పారు. యా దీంతో ప్రూఫ్ ఎంత, f of x ఇంటూ d of x. సో ఈ ప్రాపర్టీని ఎటమా ప్రూవ్ చేయముడు, ఎవరైనా చెప్తారా. సింపుల్ గా చెప్తా, ఒక ఫంక్షన్ ఇచ్చిండారు, ఆ ఫంక్షన్ మనం యా చేయాలా, ఇంటగ్రేట్ చేయాలా విత్ ద లోయర్ లిమిట్ ఇస్ ఏ అండ్ ద అప్పర్ లిమిట్ ఇస్ బి. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం ఇంటగ్రేట్ చేసేసి ఈ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసే వాల్యూను, ఆ వాల్యూ దట్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ చెప్పికా, ఆ వాల్యూను ఈడ చూడండి, ఆ రైట్ హ్యాండ్ సైడ్ యా ఇచ్చిండారు, ఇంటగ్రల్ ఏ టు బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎస్ కో ఈక్వల్ గా ఉండే. ఎట్టమ్మా ఇప్పుడు ఈ తీరను ప్రూవ్ చేసి చెప్పిండారు అని చెప్పుకోండమే, ఎట ప్రూవ్ చేయాలా, ఎవరికైనా ఐడియా ఉందినా. లెట్ us కన్సిడర్ ఎల్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ లా యా ఉంది, ఆ లిమిటెడ్ మట్టు కన్సిడర్ చేయండి. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్తాం కా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని డిఫరెన్షియేట్ చేయప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది కా, ఆ ఆన్సర్ ని ఏం చెప్పి ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ జీ ఆఫ్ ఎక్స్. ఓకేనమ్మా, జీ ఆఫ్ ఎక్స్ ని ఇమాజిన్ చేసుకున్న కనుక ఈ ఎలిమెంట్ ని మీరు సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎటా జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తాము, అవునా కాదా. ఇది వచ్చి ఈక్వేషన్ నెంబర్ 1. దీనికి మీద మన నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సింప్లిఫికేషన్ చేయముడిజదు. కెన్ యూ మూవ్ ఆన్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ మా, ఈడ మనం ఎట్లా రాసిందమ్మా, ఇది వచ్చి రైట్ హ్యాండ్ సైడ్ ఫార్ములా మైనస్ ఇంటగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి ఇచ్చిండారు. సో దీనికి నెట్టమా ఉండే, సో ఈడ ఎట్లా నేర్చుకుంటామో అదే కాన్సెప్ట్ ని మీరు ఈడను అప్లై చేయండమే. సో మైనస్ ఫార్ములా క్వశ్చన్ లో మైనస్ ఇచ్చిండారు అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. సో మైనస్ యా సేవాల ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని మన ఇంటగ్రేట్ చేయప్పుడు మనకు ఆన్సర్, ఆ ఆన్సర్ ని జీ ఆఫ్ ఎక్స్ అని చెప్పి చెప్తామే, మనకు ఇంటగ్రల్ బి టు ఏ అట అని చెప్పి రాతామే. ఈ దీనితో ఈ లిమిట్ ని అప్లై చేయండి, మైనస్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ, అవునా కాదా. ఓకే, ఈ మైనస్ డ్రాప్ మల్టిప్లై చేస్తే ఏముండమ్మా, మైనస్ జీ ఆఫ్ బి ప్లస్ జీ ఆఫ్ ఏ అని చెప్పి రాతాం కా. అతంతా యామ్మా, ఫర్ అవర్ కన్వీనియన్స్ షాల్ వి రీరైట్ ద టర్మ్స్ రా, దట్ ఇస్ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ బి. ఓకేనమ్మా, ఇది వచ్చి ఈక్వేషన్ నెంబర్ 2 అని చెప్పి చెప్పండమ్మే. ఈడ చూడండి మనతో ఎల్హెచ్ సైడ్ ఈడ ఏం వచ్చింది, జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు, రైట్ హ్యాండ్ సైడ్ చూడండి జీ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ బి అని చెప్పి వచ్చింది. అటంతా ఏమ్మా వెరీ సింపుల్ గా చెప్తా, ఇదా దీంతో ఈ ప్రాపర్టీస్ తోని ప్రూఫ్ మా అంతా తీయరని కూడా చెప్పవచ్చు.
ఓకేనమ్మా? సో సింపుల్ గా నేను చెప్పిస్తాను, ఇక్కడ లిజన్ చేయండి. ఇది ఎంత ఇంటగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంట. ఈ లిమిట్ ని, ఓకేనా, ఇంటగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి రాయప్పుడు ఈ మైనస్ ఇచ్చింటారుక అటంట ఈ లిమిట్ ని మనం మార్చవాల అటంట ఏ టు బి. ఓకేనా స్టూడెంట్స్, యూ గాట్ మై పాయింట్ ఆర్ నాట్ మా? ఇంటగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ఈ లిమిట్స్ ను ప్లేస్ ను ఈడ మార్చప్పుడు మై లోయర్ లిమిట్ బికమ్స్ అప్పర్ లిమిట్, మై అప్పర్ లిమిట్ బికమ్స్ లోయర్ లిమిట్ నా. యా థ్యాంక్ యూ స్టూడెంట్, సారీ ఐ డెంట్ సీ ద లిమిట్స్, సారీ ఇట్స్ మై మిస్టేక్ ఓన్లీ, సారీ డియర్. యా సో అటంతా లిమిట్ తోని ప్లేస్ ని మార్చప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోయర్ లిమిట్ బికమ్స్ రైట్ హ్యాండ్ సైడ్ అప్పర్ లిమిట్, మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్పర్ లిమిట్ బికమ్స్ రైట్ హ్యాండ్ సైడ్ లోయర్ లిమిట్. ఈడ యా రావాలా ఆ ఫంక్షన్ తోని ఒక మైనస్ ని మల్టిప్లై చేయాలని చెప్పి అర్థం అవుతుంది. ఓకేనమ్మా? ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ చూస్తామా? ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ ఇప్పుడు చూడండి. ఇంటగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 టు ఏ. స్టూడెంట్స్ హోల్డ్ ఆన్ 1 సెకండ్ మా. యా ఇక్కడ ఉండండి. యా ఇంటగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ is equal to 0 to a f of a minus x into dx. అట్టంతా ఎట్టమ్మా ఉండు? ఏదైనా ఐడియా ఉందినా స్టూడెంట్స్? ఎవరికైనా ఐడియా ఉందినా ఇది నెట్ రాయవాలని చెప్పి? మీరు ట్రై చేస్తారా? ఎస్, క్యాన్ యూ ఆర్ షాల్ ఐ? స్టూడెంట్స్ క్యాన్ యూ ఆర్ షాల్ ఐ? ఓకే, సో ఎప్పుడు వల్ల మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్యాల్కులేషన్ వచ్చి నిండా ఈజీమా. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని మన ఇంటగ్రేట్ చేయవాలా, దానితోనే ఆన్సర్ ఎట్లా ఉంది జీ ఆఫ్ ఎక్స్ అని చెప్పి రాస్తాము. ఓకే, ఆ లిమిట్ ని అప్లై చేస్తా 0 టు ఏ. ఓకే, నెక్స్ట్ మా, సో అప్లైయింగ్ ద అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ జీ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ 0. ఓకేనా? ఇది వచ్చి ఈక్వేషన్ నంబర్ 1. ఓకేమా? ఈ రైట్ హ్యాండ్ సైడ్ చేయకూడదా ఈ కాన్సెప్ట్ లా ముఖ్యమైన కాన్సెప్ట్ మా. సరియా? సో ఈ కాన్సెప్ట్ బేస్డ్ ఉన్న 1 or 2 సమ్స్ ను ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేవా? ఇప్పుడు ఏమా ఇచ్చిండారు ఈ రైట్ హ్యాండ్ సైడ్ లా? ఎవరైనా చెప్తారా? 0 టు ఏ ఎఫ్ ఆఫ్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఎట్టమ్మా ఉండు? ఎవరైనా ట్రై చేయండి అమ్మాయి. ఇప్పుడు ఈ ఫంక్షన్ ని స్లైట్ గా మాడిఫికేషన్ చేయపోయా ఎట్టంట, జస్ట్ లిసన్ చేసుకోండి. లెటస్ అస్యూమ్ ఏ మైనస్ ఎక్స్, ఈ ఫంక్షన్ ఇచ్చింది కనుక ఈ ఏ మైనస్ ఎక్స్ ని టీ అని చెప్పి అస్యూమ్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఇట్ ఇస్ ఎక్స్ డిఫరెన్స్ చేస్తా. ఇది ఎట మారాతమే? ఏ వచ్చి కాన్స్టెంట్, సో ఈ వాల్యూ బికమ్ 0 అని చెప్పి రాస్తాము. మైనస్ ఎక్స్ ని డిఫరెన్షియేట్ చేయప్పుడు 1, ఈడ వచ్చి డిటి బై డిఎక్స్ అని చెప్పి రాస్తామా. అవునా కాదా? నెక్స్ట్ రా, ఈడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. మైనస్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు డిటి. ఓకేనమ్మా? మైనస్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు డిటి అని చెప్పి రాస్తాము. నెక్స్ట్ స్టూడెంట్స్, ఈడ నాకు సఫిషియెంట్ గా స్పేస్ లేదమ్మా, నీకు ఈడ సఫిషియెంట్ గా స్పేస్ లేదు, దానికి ఈడ రాసా. ఇప్పుడు అప్లై చేయండి. నెక్స్ట్ ఏం చేయాలా? ఈ ఇచ్చిన డేటాను నా టోటల్ గా డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ అని చెప్పి మార్చిపోయా ఆ లిమిట్ ని. సో ఎట్టమ్మా ఉండే? ఎవరికైనా ఏదైనా ఐడియా ఉందినా? ట్రై చేయండి. ఎఫ్ ఏ మైనస్ ఎక్స్, ఎఫ్ ఏ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ ఇంత. ఇఫ్ ఏ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ తిప్పిగా ఒకసారి కూడా రాస్తాను. ఏ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ. కెన్ యూ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0? మన లోయర్ లిమిట్ ఏ ఇచ్చింటారు 0 అని చెప్పి రాస్తా. ఏమొచ్చు? ఏ మైనస్ 0 ఇస్ ఈక్వల్ టు టీ ఇస్ ఈక్వల్ టు ఏ, ఏ ఇస్ ఈక్వల్ టు టీనా. ఇదే వేళ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తా ఏమా ఉండు? మీరే ట్రై చేయండి. వాట్ ఇస్ మై అప్పర్ లిమిట్? ఎక్స్ కి ఏ సబ్స్టిట్యూట్ చేయాలా? ఏ అని చెప్పి. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ
అటంట a minus x is equal to t. So a minus a is equal to t. a minus a becomes 0 is equal to t. అటంతా మనతోని రైట్ హ్యాండ్ సైడ్ ఎంటైర్ ఫార్మేషన్ ఎక్స్ టర్మ్ ని మనం దేనికి మార్చిపోయాము? టీ ఇదికి మార్చిపోయాము, టీ వేరియబుల్ కి మార్చుతాము. అటంతా ఎటమా ఉండు, మీరు రైట్ హ్యాండ్ సైడ్ చెప్పండి. ఇంటగ్రల్ 0 ఎక్స్ కి 0 అని చెప్పి పెట్టుతా మనతోని టీ వాల్యూ ఏమా ఉంది, మీరే ట్రై చేయండి. అటంతా ఏం ఉండు స్టూడెంట్స్, ఎవరైనా ట్రై చేశారా? ఎవరైనా ట్రై చేయండి అమ్మే. నో ఐడియానా? ఎక్స్ కి 0 వేస్తే మన టీతోని వాల్యూ ఏమా ఉండు? జస్ట్ ట్రై చేయండి, మీరు నుంచి ఆన్సర్ చేయ ముడింజు. ఎవరైనా ట్రై చేస్తారా? ఒక ఛాన్స్ ఇస్తున్నా. ఈ లిమిట్ ని ఎట్లా ట్రై చేయ ముడింజు? డైరెక్ట్ గా చెప్పండి. మైనస్ ఆఫ్ ఈడ 0 to a, ఈడ ఎక్కువ ఈ మార్చము కమా దానికి మైనస్ ఎఫ్ ఆఫ్ టి ఇంటూ డిటి అని చెప్పి రాస్తామే. ఆ మైనస్ ఆఫ్ మైనస్ బికమ్స్, యా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆ మైనస్ ఆఫ్ మైనస్ బికమ్స్ అనదా, మైనస్ ఆఫ్ మైనస్ బికమ్స్ ప్లస్. సో ఇది ఎట రాయ ముడింజు? 0 to a ఎఫ్ ఆఫ్ టి డిటి. ఈ ఎఫ్ ఆఫ్ టీ ఇంటగ్రేట్ చేయప్పుడు మనకి ఆన్సర్ వచ్చింది, మీరే ట్రై చేయండి. ఈడ రాతనా, యా జీ ఆఫ్ టీ, ఆ లిమిట్ వచ్చి ఏ టు 0 ఉండే. అట్టంతా మన లాస్ట్ గా ఎట ఉండే రాయ ముడిజు? జీ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ 0. సో ఇదా మనతోని రైట్ హ్యాండ్ సైడ్ స్టెప్. అట్టంతా ఈడ చూడండి, మనతోని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమా వచ్చింది, ఈడ చూడండి. g of a minus g of 0 is the simplest form of my left hand side. ఇడ రైట్ హ్యాండ్ సైడ్ g of a minus 0 ను వచ్చింది. అటంట సింపుల్ గా ఈ ప్రాపర్టీని మనం ఎట ముడించే ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేయండి. ఇంటగ్రల్ 0 to a f of x dx అంత ఈడ 0 to a f of a minus x into dx. ఓకేనమ్మా? సరే, నెక్స్ట్ ఇక 1 or 2 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంది, అది చూస్తామా? ఎవరైనా ట్రై చేస్తారా? ఇప్పుడు చూడండి అమ్మా, ఇంటగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ని ఈడ లిమిట్ ఏమా ఇచ్చిండారు? ఏ టు బి ఇచ్చిండారు కా. ఇప్పుడు ఆ లిమిట్ ని ఈడ డయాగ్రామ్ వేసా, నాతో స్టార్టింగ్ లిమిట్ ఏ, ఎండింగ్ లిమిట్ బి, ఇన్ బిట్వీన్ ఒక లిమిట్ సి అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. అట్టంతా ఈ లిమిట్ ఎటమా రాయ ముడించు? ఏ టు బి, ఐ కెన్ రైట్ ఇట్ యాస్ ఇంటగ్రల్ ఏ టు బి ఎఫ్, ఏ టు బి ఏ టు సియా, ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ద అదర్ కాంపోనెంట్ ఫ్రమ్ సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనమ్మా? సో ఇంకో ప్రాపర్టీ, ఓకేనా? సో ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ని ఎట రాయ ముడిజుమా? ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి టు బి ప్లస్ సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి రాయ ముడించు. ఓకేనా? సో ఇది నెక్స్ట్ ప్రాపర్టీ. ఇంకో ప్రాపర్టీ కూడా ఉందినే, కాన్స్టెంట్ టర్మ్ పెట్టి. ఎవరైనా చెప్తారా ఆ కాన్స్టెంట్ టర్మ్ ప్రాపర్టీ ఎట్లా ఉంటుండే? ఎవరైనా చెప్తారా ఆ కాన్స్టెంట్ టర్మ్ తోని ప్రాపర్టీ ఎట్లా ఉంటుందని చెప్పి? ఇంటగ్రల్ ఏ టు బి ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంతా ఇది ఎటమా రాయ ముడించు? సింపుల్ ప్రాపర్టీ రామా, ఎవరైనా చెప్తారా? ఈడ ఆల్ఫానో ఇలా కేఓ కాన్స్టెంట్ ఏదో ఇమాజిన్ చేసుకోండా. ఆల్ఫా ఇంటూ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి రాయ ముడించు. ఓకేనా స్టూడెంట్స్, యూ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, ఇప్పుడు మీరు ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పిస్తాను. ఇక్కడ చూడండి అమ్మాయి, చూస్తామా? ఇప్పుడు ఇంటగ్రల్ 0 to a x to the power of 2023 divided by x to the power of 2023 plus entrance exam question ma a minus x into 2023 ఇంటూ డిఎక్స్ ని చెప్పి పెట్టుతా. ఎట రాయ ముడించు? 2023కి బల ఇప్పుడు కూడా మీరు 2025 లో ఉండము, దానికి స్లైట్లీగా నేను ఈ అకాడమిక్ ఇయర్ ని మాడిఫై చేసికిన. ఎవరైనా చెప్తారా ఈతోని వాల్యూ ఇంటగ్రల్ లో ఎట ఉంటుంది చెప్పి? ట్రై చేస్తారా? ఎవరైనా ట్రై చేయ ముడిజినమ్మా? ఛాలెంజింగ్ క్వశ్చన్.
ఇంటెగ్రల్ 0 to a x to the power of 2025 ఈ క్యాలెండర్ ఇయర్ వచ్చి 2025 డివైడెడ్ బై x to the power of 2025 ప్లస్ ప్లస్ ఏ మైనస్ ఎక్స్ ఇంటూ 2025 ఇంటూ డిఎక్స్ దీనితోని వాల్యూ ఎట్ట ఉండే ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఎట్ట ఉండుంట మీరు హోంవర్క్ నోట్ చేసుకుని జస్ట్ మీరు ట్రై చేయండి. ఇప్పుడే బాయ్ బాయ్ చెప్పేది ఏమ్మా, ఇప్పుడే బాయ్ బాయా సరే. ఇంకో క్వశ్చన్ అంట 0 to π/4 ఉంది కా సైన్ ఆఫ్ 4 to the power of x ఇంటూ కాస్ ఆఫ్ 3x ఇంటూ డిఎక్స్. దీన్ని ఎట్ట మా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లా ఆన్సర్ చేయముడిజే. ఇది ఎట్ట ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ స్టూడెంట్స్ ఎవరైనా చెప్తారా విదిన్ 30 seconds లా ఏబుల్ టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ మా? కెన్ యూ ట్రై యర్ లెవెల్ బెస్ట్? ఎవరికైనా ఐడియా తెలిసిందా ఈ క్వశ్చన్కి ఎట్లా ఆన్సర్ చేయముడిజని చెప్పి? ఓకే, జస్ట్ ఇది హోంవర్క్ నోట్ చేసుకోండా. నెక్స్ట్ క్లాస్ లా మన ఈ ప్రాపర్టీస్ పెట్టి ఎట్టతా ఇది ఆన్సర్ కనిపెట్ట ముడించి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ కి చెప్పి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్ యూ టీచర్స్. యా థ్యాంక్ యూ, హ్యాపీ వినాయక చతుర్థి. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. లోకేష్